భోజమహారాజు తనకు దొరికిన సింహాసనం చూసి ఇలా అనుకున్నాడు. ఈ సింహాసనం కల చోట మంచ వేసి ఉండడం వలన దానిపైన ఎక్కినప్పుడు బ్రాహ్మణుడికి అలా ఉదార గుణం కలిగి ఉన్నాడు. పాపం అతడు ఇక్కడ నిధి ఉంటుంది అని ఎరుగడు అని అక్కడ ఉన్న వాళ్ళు ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. అప్పుడు రాజుగారు మంత్రిని చూసి, నీతిమంతా, చూసావా, నువ్వు చెప్పినట్లే జరిగింది. ఈ సింహాసనాన్ని మనంత వైభవం కలిగిన చక్రవర్తి ఎవ్వరో ఆసీనులు అయి ఉన్నది కానీ సామాన్యులది కాదు. దీనివలనే బ్రాహ్మణుడికి ఇలాంటి మంచి గుణము వచ్చింది. ఈ సింహాసనం భూమి లోపల పూడ్పబడి పైన ఉన్న మంచం మీద కూర్చోవడం వల్ల ఆ బ్రాహ్మణుడికి ఆ విధంగా అంతటి ఔదార్య గుణం కలిగించింది. అంటే దీని ప్రభావం ఎంత గొప్పదో అనడంలో సందేహం లేదు. ఈ సింహాసనం మీద ఆసీనులైన వారికి ఇంకా ఎటువంటి శుభగుణాలు వస్తాయో కదా. నీతిమంతా, ఇది మన అదృష్టం వలన మనకు లభించింది. దీనిని మన రాజ్యానికి తీసుకువెళ్ళి ఉపయోగించాలని నిర్ణయించాను అని పలికి సింహాసనాన్ని జాగ్రత్తగా తీయించి నిపుణులైన పలువురు సేవకులచే మోయించుకొని దారాపురానికి తీసుకువెళ్ళి తనకు రత్నసింహాసనం లభించినందుకు మన రాజ్యంలో వేడుకలు ఉత్సవాలను జరిపించి యోగ్యులైన బ్రాహ్మణులను పిలిపించి మంచి ముహూర్తం నిర్ణయించి ఆ సింహాసనాన్ని అన్ని విధాలుగా అలంకరించి ఆ ముహూర్తానికి రాజ్యంలో ప్రతిష్ఠించాలి. ఆ సమయంలో భోజరాజు అనేక విధములైన గో భూహిరణ్య వస్త్ర వాహనాది దానాలు చేశాడు. భోజరాజు సింహాసనాన్ని అధిరోహించడానికి చాలా ఉత్సాహంగా దాని కొరకు వేరొక శుభలగ్నంను నిశ్చయం చేసి ఆ సమయం కొరకు వేచి చూస్తున్నాడు. ఈ ప్రకారంగా భోజరాజు బ్రాహ్మణుడి చేనులో లభించిన రమ్యమైన సాలబంజికలు రత్నాలు కలిగిన సువర్ణ సింహాసనాన్ని రాజధాని అయిన దారానగరానికి తీసుకువచ్చి సభాభవనంలో పెట్టి అది అధిరోహించి ఆసీనులు అవడానికి పెద్దలచే నిర్ణయించిన శుభదినాన్న ఉదయాన లేచి కాలకృత్యాలు ఆచరించి మంగళ స్నానాలు చేసి ఆభరణాలు ధరించి పరిమళ చందన కుసుమాలంకరితుడై బటనట గాయక పాటక వైనిక పౌరాణిక హిత పురోహిత మంత్రి సామంత దండనాయక బంధుమిత్రులు ప్రజలు చూడడానికి వస్తున్న బ్రాహ్మణోత్తములు ఆశీర్వదించడానికి పూల అక్షంతులు తలపై చల్లుచుండగా మంగళవాద్యాలు వాయిస్తుండగా భటులు పేరును పలుకుతుండగా ప్రజల జయధ్వనులు అన్నీ ఏకమయ్యి ప్రతిధ్వనులు అవుతున్నాయి. అప్పుడు భోజరాజు సభామండపానికి వచ్చి పరమ ఉత్సాహితుడై బ్రాహ్మణులు మంత్రవిధులను అనుసరించి ఆ భవ్యాసనాన్ని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక దాన ధర్మాలు చేసి పెద్దల అనుమతి తీసుకొని ముహూర్త కాలంలో సింహాసనాన్ని అధిరోహించడానికి ప్రథమ మెట్టుపై పాదం పెట్టాడు.